యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ సభ్యులు మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథిని కలిశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన జై యూనియన్ ప్రతినిధులు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జై యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం జర్నలిస్టులకు లభించే అన్ని సంక్షేమ పథకాలు యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి, కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాలు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికితీయడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శాటిలైట్ ఛానల్స్ తో పోటీపడుతూ డిజిటల్ మీడియా వేదికగా క్షణాల్లోనే వార్తలను ప్రసారం చేస్తున్నామని పేర్కొన్నారు. యువగలం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి పార్థసారథికి వినతి చేశారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, జై యూనియన్ జర్నలిస్టులకు ప్రతి ప్రెస్ మీట్లో ప్రవేశం కల్పించేలా ఐఎన్పీఆర్ కమిషనర్కు ఆదేశాలు ఇస్తామని, జిల్లా స్థాయిలో డిపిఆర్ఓలకు సమాచారం అందిస్తామని తెలిపారు. అక్రిడేషన్ విషయంలో కమిటీ తుది నిర్ణయం తీసుకోలేదని, యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని, రానున్న రోజుల్లో జై యూనియన్ జర్నలిస్టులను అడ్రిటేషన్ కమిటీలో చేర్చి యూనియన్కు ప్రభుత్వ గుర్తింపు, తగిన సంక్షేమం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జై యూనియన్ అధ్యక్షుడు సుధాకర్, ఉపాధ్యక్షులు మహేష్ అంజలి, సహాయక కార్యదర్శి శంకర్, కోశాధికారి సురేష్, హృదయనాథ్, కృష్ణప్ప, కడవల్లి శ్రీనివాసులు, రామస్వామి, అరండి కుమార్, సప్తగిరి నరసింహులు సహా జిల్లాల వారీగా అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కారణం ఇదే. లోకేష్ గారు చాలా పొట్టుపడుతుంది. యూట్యూబర్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. వార్తలు కూడా బాగా ఫాస్ట్గా చేస్తున్నారు. వాళ్ళకి ఏదో విధంగా మనం అక్రిడేషన్ ఇవ్వాలి అనే దాంట్లోనే. సో దీని మీద ఇన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో ఎటువంటి లాస్ ఉన్నాయి. కేంద్రం ఏదైనా అంటే కేంద్రం కూడా ఇటువంటి అక్రిడేషన్ ఉంది. సో కేంద్రం ఏం చేస్తుంది అని చెప్పేసి చూశాను. కానీ ఎక్కడ కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ లాక్కోవటం. అందుకనే ఈరోజు కూడా కమిటీ గ్రూప్ ఆఫ్ న్యూస్ ఫేక్ న్యూస్ మీద ఇటువంటి కంట్రోల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా అభిప్రాయం ఏంటంటే యూట్యూబర్స్ మెసేజెస్ కానీ వాక్యాలు కానీ ప్రభుత్వానికి ఎటువంటి కంట్రోల్లో ఉండదు. కొంతమంది ఏమో మిస్యూజ్ చేస్తారు, కొంతమంది కరెక్ట్ చేస్తారు. వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్టడీ చేస్తూ ఉంటాం. ఎటువంటి రూల్స్ని ఫార్మేట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అటువంటి ఒక బాడీని ఏర్పాటు చేయాలి చేయాలి. మనం కూడా అందుకే గ్రూప్ ఆఫ్ న్యూస్ పెట్టాలి. ఏ విధంగా ఫేక్ న్యూస్ అరికట్టే, ఒకవేళ అది అరికట్టేసి ఉంటుంది అప్పుడు మనం కూడా దీంట్లో చూసుకోవచ్చు. బట్ అందుకనే మీకు ఏం చేస్తే వాళ్ళ మీద లోకేష్ గారు మామూలుగా నడుస్తారు.